నీకు కరుణాకర్ రెడ్డికి బంధుత్వం లేదా? ఎంత ఘోరం, ఎంత అబద్ధం! ఏమన్నా సిగ్గుందా కొంచెం అన్నా? సొంత బంధువుల్ని ఈ రకంగా సంబంధం లేదు. రేపు అందుకనే అన్నా, తండ్రిని అన్నా కూడా ఆ మాట మనం ఆశ్చర్యపోకర్లేదు వికే గారు. ఇంకోటి వాళ్ళ మీరు ఈ సిబిఐ గురించి, సిట్ గురించి మనం సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడాం కదా. ఇవాళ ప్రెస్ మీట్లో మనోడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా చదివేసిన తర్వాత విలేకరులు అడిగిన క్వశ్చన్లు సమాధానాలు చెప్పేటప్పుడు అసలు మనసులో ఉన్నదంతా అప్పుడు మాట్లాడతాడు. అప్పుడు వరకు కాగితాలు చదివేస్తాడు, ఉన్న స్క్రిప్ట్ అంతా టకటక చదివేస్తాడు, ఆ తర్వాత దొరుకుతాడు అనమాట. ఇవాళ అట్లా మాట్లాడినప్పుడు ఏమన్నాడు చూద్దాం. వాస్తవం చెప్పాలంటే దీనికి సిఫ్ట్ అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్ గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళందరూ దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళే చేస్తూ ఉన్నారు. అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. అదేమంటున్నాడు చూసారు కదా, ఎందుకు ఆ సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు. మనోడు మనసులో మాట అది వికే గారు. సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు. అసలు ఏం జరిగింది? రేపు వాళ్ళు వచ్చినా ఏం జరగలేదని చెప్పాలంట. ముందే చెప్పేస్తున్నాడు మనోడు. ఎందుకంటే ప్యాంటు తడుస్తూ ఉంది కింద. మనోడికి ఎప్పుడైతే సిబిఐ అన్నారో ప్యాంటు తడుస్తూ ఉంది. ఇంకొక చిలక పలుకు కూడా వినిపిస్తా. మనోడు ఏమన్నాడో ఒక్క నిమిషం. చూపించడం జరిగింది, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఏం చేస్తారు వచ్చి? ఎవరైనా కానీ వచ్చి, ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? అంటిల్ అండ్ అన్లెస్ రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి, ఒక తప్పుడు ప్రచారం చేసి వాస్తవం ఏ అధికారిని వచ్చి ఏం చేస్తారు? నీ వీపి విమానం మోత మోగిస్తారు. ఏం చేస్తారు? ఏదో వచ్చి ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి నన్ను అడ్డంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారు. మనోడు చూసారా ముందే ఈకే గారు మనసులో మాటలు చూసారు, విన్నారు కదా అందరూ. ఫస్ట్ ఏమో సిట్టు అక్కర్లేదు, బిట్టు అక్కర్లేదు అన్నాడు. రెండోది మాత్రం ఏం చేస్తారు? వచ్చి నన్ను ఇరికిస్తారు, నాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తారు. అవునయ్యా, నువ్వు తప్పు చేస్తే వదిలేస్తావా? నువ్వు తప్పు చేస్తే వదిలేస్తావా? ఇదేమన్నా నీ ప్రభుత్వం అనుకున్నావా? సిట్ వస్తే రౌడీలను అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి, నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని లోపలేయడానికి వచ్చినప్పుడు నువ్వు రౌడీజం చేసినట్టు ఇప్పుడు మీరు ఈ సిట్ దర్యాప్తుతో మీరు ఏవైతే అలిగేషన్స్ చేశారో, మీరు ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు అందరూ కలిసి చేశారో, నాగభూషణ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, మీ పార్టీల నాయకులు ఏవైతే అలిగేషన్స్ చేశారో, లడ్డూ కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిపారు అనేది, ఆ అలిగేషన్స్ అన్నీ కూడా ఈ సిట్టు దర్యాప్తుతో